సి దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అదే అంటున్నా, లాజికల్గా ఒక బ్రెయిన్ అని ఉంది, ఫీలింగ్ అని ఉంది. ఆ బ్రెయిన్ ఏమంటుందంటే రే ఇప్పుడు నీకు 50, ఒక పార్ట్నర్ ఒక అమ్మాయి వచ్చింది అనుకో, ఆమె ఏజ్ ఎంత ఉంటుంది, ఏదో షీస్ 55 ఆర్ షీస్ 45 whatever. ఆమెకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా? అవును, ఆమెకు కూడా చితికి బాధి వచ్చుంటారు కదా. అబ్సల్యూట్లీ. ఆ చితికి బాధి కండిషన్ ఉన్న ఆమె వచ్చేసి మనకేమైంది తెలుసా అని చెప్తే నేను అది తట్టుకునే ఓపిక లేదు. ఎందుకంటే నాదే ఒక మెగా సీరియల్ లైఫ్. దాన్ని నేను ఎట్లా ఆహ్లాదంగా నవ్వుకుంటూ బతకాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు మీరే జిందగీ మే అన్నదనుకో నేను పోతా. అట్లా అనకుండా ఆమె ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అన్నీ అంటే బేసిక్లీ ఒక పెద్ద రోడ్ల ఒక చిన్న రోడ్ల కింద చితికిన ఇద్దరు వచ్చి అతుక్కోవాలంటే కష్టం. ఇంకోటి అదంతా ఓకే. దాని తర్వాత ఇవన్నీ చేసి నాకు ఒక మైండ్ సెట్గా వచ్చా, ఆమె ఒక మైండ్ సెట్లో ఉంటుంది. ఆమె వచ్చేసి బై ఛాన్స్ చెప్తున్నా, ఏమండి మీ లొకేషన్ చేరారా అని. చేరాను. లేకపోతే ఎలా నువ్వు లొకేషన్ చేరావా? చేరాను. మరి చెప్పలేదా అంటే నేను నా నెంబర్ బ్లాక్ చేస్తాను. నేను ఇప్పుడు మళ్ళీ నేను బంగారం దేవీలు నేను చెప్పే ఓపిక లేదు. ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తామా, నాతో బతకడం కష్టమని ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. ఎందుకంటే నాతో బతకడం కష్టం నాకు తెలుసు కదా. ఇప్పుడు నాతో మ్యాక్సిమం బతికింది ఎవరు? నేనే. ఇది మొత్తం షార్ట్ సర్క్యూట్ ఎంత పెయింట్ ఉందో నాకు తెలుసు. నాతో 4 రోజులు బతుకుతే నాకే విరక్తి లేస్తుంది. వీడి వల్ల కాట్టేదిరా బాబాయ్ పాపం అది వచ్చి. కానీ ఐ మీన్ జోక్స్ అంటే దీస్ ఆర్ ది ఇష్యూస్ దట్ అది ఏమంటారు కాంట్రడిక్షన్ అంటారు కదా, క్లాష్ ఉంది. ఒకటి ఏంటంటే ఇఫ్ ఐ ఫైండ్ సమ్ పర్సన్ లైక్ దట్ వాట్ వుడ్ ఐ లైక్ టు డూ అంటే థ్యాంక్ గాడ్ I'll be like, so I'm done. Are you ready for that life? And I was always ready, man. I was always ready. What do I want? ఇంటికి వచ్చాను. See, జీవితంలో ఏది చేసినా అతి man. My woman, నా జీవితంలో ఉన్న నా పార్ట్నర్, నా ఆడది, నా పిల్ల, నా భార్య, నా సతీమణి, ఏమైనా రకరకాల కొన్ని విధాల్లో ఐ థింక్ షీ విల్ బి ద లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఎలా ఎత్తుమే పెట్టుకు చూసుకుంటాను మామూలుగా కాదు మా గారావం మామూలు. మరి ఎందుకు ఇంత ఫెయిల్యూర్ అయిందంటే ఏదైనా అదే కదా, అదే సర్వత్రా వర్జేత్, అదే మొత్తం ఎక్స్ట్రీమ్. నీకోసం నేను చేస్తా అని వెళ్ళిపోతాను నేను. అండ్ నా రిలేషన్స్ ఎందుకు వర్కౌట్ కాలేదంటే నేను ఇంకోళ్ళ మీద తప్పు చెప్పాను, నాదే తప్పు అనుకున్నాను. కానీ నిజంగా తప్పు వాళ్ళే, దరిద్రపు నా కొడుకు. ఎనీవేస్ అది గతం ఏం చేయలేము. ఇప్పుడు ఎవరైనా వస్తే మళ్ళీ స్టార్ట్ రెడీ. వన్ పర్సన్ హూ ఇస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేస్తున్నా కైండ్నెస్. ఇప్పుడు కింద పార్కింగ్ చేసి వచ్చేటప్పుడు వాడు సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. వాడు నన్ను ఇలా చూసి ఏమన్నాడు, కార్ పెట్టేశా, అప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ మీద పిసుక్కుంటున్నాడు. అది సడన్గా చూసి ఇట్లా అని అన్నాడు. ఏం చేయొచ్చు మా చెప్పు, అంతసేపు చెప్పుండొచ్చు కదా, కార్ దిగిన పెట్టేటప్పుడే చెప్పుంటే. ఆడికంత జ్ఞానం ఉంటే B2లో ఓ స్టూల్ వేసుకొని గోడ కానుకున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఎందుకు చూస్తాడు చెప్పమా? అవును, వాడి జాబ్ ఏంటి అసలు? అది వదిలేసి ఆ జాబ్ వదిలేసి వాడు నిజంగా ఫోకస్గా చేసి ఎదిగేస్తాడు, అక్కడ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అదంతా గ్యాదర్ వెరైటీ. సో ఇట్లా చూసి వెళ్ళా ఎంత జరుపుంటే కరెక్ట్గా ఒక 1 inch అన్నాడు. బేసిక్లీ B2లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ వాడికి ఒక ఈగో. నేను చెప్పినా వాడు చేసిండు. ఆడు ఇప్పుడు ఇంటికి పోయాడు పిల్లానికి. ఆడు BMWలో వస్తే ఐ డోంట్ కేర్, జరుగు అంటే జరగాల్సిందే. వావన ఆమె చోట్ల ఓకే. అవును అవును, అలాగే ఉంది. సో ఓపిక్గా ఇవన్నీ ఏమవుతుంది, ఇవన్నీ చేసింది. ఎందుకు అలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నానంటే వన్ ఆఫ్ ది నా జీవితకాలంలోనే అన్నిటికన్నా ఎమోషనలీ బలహీనమైన స్టేట్లో ఉన్నా. మెంటలీ టూ స్ట్రాంగ్. అంటే ఏ ఎమోషనల్ డెసిషన్ అయినా కానీ నో ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. 1+1 is equal. లాజిక్ ఏంటంటే 1+1 ఎంత మా 2. ఆకలిస్తే 1+1 ఎంత 2. దాహం వేస్తే ఎప్పుడైనా
కదా. సో కొన్ని లాజిక్స్ ఉన్నాయి కదా, కొన్ని విషయాలు జీవితంలో నీకు బాధ ఉన్నా సంతోషం ఉన్నా అవి మారవు. అవును. సూర్యోదయం ఈస్ట్ నుంచి వచ్చిన సూర్యోదయమే లేదు యాక్చువల్లీ, అవునా కదా. సూర్యుడు ఉదయించాడు, మన భూమి తిరుగుతుంది కాబట్టి అలా అనిపిస్తుంది. ఆయన చెప్పిన తర్వాత ఎవడైనా సార్ సన్ విల్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అన్నాడు, కంగ్రాచులేషన్స్ అని ముందుకు వెళ్ళిపోతాం మనం. సో పక్కన మాట్లాడేది ఇష్టం ఉండట్లా నచ్చట్లా, ఒక్కటే ఒక్క ప్లేస్లో లొంగిపోయి ఆ రోజు నేను నా శ్రీకాంత్ అనే ఒక వాటిని నేను వదిలేసి నేను హ్యాపీగా ఉన్నా అంటే షూటింగ్ ఉన్నప్పుడు. వర్క్ ఉంటుంది, జనాలతో ఉంటారు, మీకు బిజీగా ఉంటారు, మెంటలీ ఆక్యుపైడ్గా ఉంటారు. పోయిన తర్వాత ఏంటంటే నేను ఏదైతే కానో దాన్ని సూపర్గా నమ్మించగలగాలి ఎవరిని, దర్శకుడిని, ఆర్టిస్టులని, అందరిని. సో దాని మీద లీనం అయిపోయి అన్నీ చేసేయడం. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే షూటింగ్ అయిపోవద్దు, సాయంత్రం 5:30 అనగానే మైండ్ మళ్ళీ స్టార్ట్ అని. ఎందుకు ప్యాకప్ అయిపోయింది, బండి ఎక్కాను, అందరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి వెళ్తారు. మీకు ఉంది ఇల్లు, కానీ ఆ ఇంట్లో మనుషులు లేరని ఫీల్ అవుతున్నారు మీరు. ఇల్లు అనేటువంటిది కన్స్ట్రక్ట్ కాదు కదమ్మా. అవును, ఒక ఇల్లు మన మనుషులతో ఉన్నదే ఇల్లు అంటాం. హోమ్ ఇస్ మేడ్ ఆఫ్. అవును, మనం ఇట్లా పోతున్నాం, నేను ఇప్పుడు కార్లో ఉన్నా, అది నా ఇల్లు. సో అది ఏంటంటే అందుకే నేను ఏం చేస్తా, ప్యాకప్ అయిన టక్ వెళ్ళిపోతా, ఎవరిని అడగదు. మీ 50 ఏళ్ల జీవితంలో మీరు మ్యారీడ్ లైఫ్ చూసారు, మీ బ్రదర్స్ బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ అనండి, వాళ్ళు చేసే వీక్నెసెస్ అనండి, వాళ్ళు చేసే పనులేంటి అన్నీ చూశారు. ఈరోజు ఒక మంచి ప్రొఫెషన్లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకుని గ్రేట్ యాక్టర్గా నడుస్తుంది, చాలా మంచి రెమ్యూనరేషన్తో నెలలో 20 రోజులు నడుస్తుంది, రైట్? ఇంత హ్యాపీగా ప్రొఫెషనల్లీ మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? ఇకపోతే ఉన్నది ఇప్పుడు 50 ఏళ్ళలో ఇప్పుడు ఇంకేం కావాలరా బాబు, నాకు ప్రశాంతంగా ఒక చిన్న ఇల్లు, హాయిగా పొద్దున్న లేస్తే కాసేపు మెడిటేషన్ చేసుకుందాం, లేదా కాసేపు వాకింగ్కి వెళ్దాం, లేదంటే జాగింగ్ చేసుకుందాం, ఇది ఏది కాదు నాకు కావాల్సింది వండుకుందాం, లేదా బయట నుంచి తెప్పించుకుందాం, హ్యాపీగా ఉండకుండా మీరు ఎందుకు ఇంత మెంటలీ డిసప్పాయింట్ అయిపోతున్నారంటున్నా. నేను అనేది అది తెలియదు అంటున్నా. మెంటలీ ఐఎమ్ ఓకే, ఎమోషనలీ ఐఎమ్. ఎమోషనలీ అంటే అదైనా ఫిజికల్ గానా? కాదు కదా, దట్ ఈస్ ఆల్సో మెంటల్ థింగ్ ఓన్లీ. నో, సీ దట్ ఈస్ వేర్ ఐ డిఫరెన్షియేట్ మా లాజికల్లీ. ఏంటంటే వెన్ ఎవర్ యూ, నేను అదే అన్నా కదా, 1+1 బాధ ఉన్నప్పుడైనా 1+1 = 2 బాధ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, డిప్రెషన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దాని లాజిక్ పట్టించుకోదు, అది అట్లా ఊబిలో వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. ఇప్పుడు నాకు మా క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్ సైకియాట్రిస్ట్ ఉన్నారు. నేను ఒక్కరిని కలిసా, వచ్చి ఇట్లా ఉందిరా అంటే, ఇంకేందన్నా నీకు తెలియదేమన్నా, నువ్వు డాక్టర్, క్లినికల్ డిప్రెషన్ అన్నది, ఏం చేస్తానంటే యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ ఇస్తాను అన్న. వాకింగ్ చేశాను ఒక 1/2 అవర్ 45 minutes వాకింగ్ చేస్తే ఐ ఫీల్ ఒక స్మైల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నడుస్తున్నా కానీ నెక్స్ట్ డే ఓకే, ఐ ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ డే వచ్చి ఏదో ఇమీడియట్ ఛార్జ్ ఉంటుంది, అది రావట్లా, మోటివేషన్ రాదు. సో ఎందుకు రావట్లేదంటే రావట్లేదు, బలహీనంగా ఉంది. సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఎవరైనా చెప్తే మనం చేసే అంత స్టేజ్లో లేవు. అండ్ ఇంకొకటి చెప్పి నేను చేయడం ఏంటి, మనం ఇంత వయసు, ఇంత మెచ్యూరిటీ వచ్చింది, నేను నా జీవితంలో చేయగలగాలి కదా. సో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా అంటే అమ్మో, ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ ఇట్ ఈస్ ద డెడ్లియెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఆ వ్యక్తి some help you can do, but what do you do? అండ్ నాకేది ఉన్నట్టు బయటకు వస్తా, నేను 25 days బిజీ ఉన్నాను అనుకో ఆర్టిస్ట్గా, డిప్రెషన్ అయితే బొంగులి. అవును, సడన్గా వర్షాలు పడేసి ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే నాకు నరకం. అవును, ఎలా ఇన్ కేస్ షూటింగ్ ఉంటే ఆల్ ద టైమ్ డే టైమ్ అంతా బిజీగా ఉంటారు అన్డౌటెడ్లీ, అది షిఫ్ట్ వైజ్ అనుకుందాం మనం. షూటింగ్ లేకపోతే మీ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? రేపు షూటింగ్ లేదంటే ఏం చేయాలి? అరే పొద్దున్న లేచి వాకింగ్ చేద్దాం రా, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే కొంచెం హ్యాపీ హార్మోన్స్ రా, ప్రశాంతంగా ఉంటుంది రా, నా మాట వినరా. యా దట్స్ ద కరెక్ట్ థింగ్, యా దట్స్ ద కరెక్ట్ థింగ్, యా దట్స్ ద కరెక్ట్ థింగ్, యా ఫక్ ఇట్, యా మ్యాన్ కన్జ్యూమ్. ఎందుకు ఎవరు ఉండరు పైన కూర్చొని తాగుంటే మామూలుగా టప్. మా తమ్ముడు వచ్చేసి వాటర్ అన్న ఓ అంట, ఆయన మధ్యలో వాటర్ కలుపుకోవడం మర్చిపోయి డబ్బా అయిపోతే దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చేస్తుంది, యూ కెనాట్ కన్జ్యూమ్ ఎనీ మోర్.
ఇంకా నా వల్ల కాదు. అప్పుడు ఏమవుతుంది? నిద్ర. ఎవరు పడుకున్నామా, ఒక ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేచామో కూడా తెలియదు. ఎప్పుడు లేస్తాం? సాయంత్రం 4:30, 5, మధ్యాహ్నం 2. తిన్నామా? లేదు. లేచి అండ్ నిద్రపోతే కొమా అంతే. ఒక 14 గంటలు పడుకున్నాం, లేచాం, ఓకే రైట్, మళ్ళీ బ్యాక్. ఎన్ని రోజులు చేయను అట్లా? ఇట్ ఈస్ నాట్ రైట్. తెలుసు ఏం చేయొచ్చు. సాయంత్రం 8 o'clock మనసు బాగాలేదంటే వాకింగ్ వెళ్దాం, కమన్ వాకింగ్ వెళ్ళిపోతున్నాం. సో దాట్ ఐ కెన్ అవాయిడ్ దట్. ఆ ఫేజ్ అయిపోయింది. ఐ కాంట్. ఒక్కసారి డిప్రెషన్ వెళ్ళా, ఒక ఫేజ్లో తాగాం, ఓకే. రెండోసారి యూ కాంట్ డూ ద. జీవితంలో ఒక్క తప్పు 2 సార్లు చేయొద్దు. హెల్త్ పాడవుతుంది. ఏం చేయాలి? వాట్ యూ డూ? వాకింగ్. ఓకే వాకింగ్, నడుస్తున్నా బాడీ టైర్డ్ అయిపోయి అది చాలా నిద్రపోతాం. ఇప్పుడు అది చేస్తున్నాం. సో పడుకుంటున్నా. అది 3 రోజులు ఉంటుంది. రేపు షూటింగ్ ఉంది, రైట్. హలో, అది వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. బికాజ్ ఆ 24 గంటలు నాకు రేపు షూట్ లేదనుకోమా, ఏం చేయను. మెడిటేషన్ नहीं जानता.